మాటలు దేవుడు నా మనసులో ఉంచాడు. కానీ నిన్నటి శుక్రవారం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ధ్యానం చేసామో ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు దానిలోని ఇంకా కొన్ని విషయాలు సంఘంగా మనం నేర్చుకోవాలి, సంఘంగా మనం ఆ రీతిగా ముందుకెళ్ళాలి అని ప్రేరణ ద్వారా మరొకసారి మనం అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 19 నుంచి 26 వచనాల వరకు మాత్రమే మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యము 11వ అధ్యాయము 19 నుంచి. స్టెఫను విషయములో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికిని వాక్యము బోధింపక ఫెనీకే, కుప్రా, అంతియొకయ ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రీలు కొందరును కురేనీలు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియొకయకు వచ్చి మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్తను ప్రకటించిరి. హల్లెలూయా. చాలు. మొదటిగా మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది మొదటి వచనంలోనే ఏముందంటే, స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి అక్కడ సంఘంలో అందరూ వెళ్ళిపోయారు. మరి ఏం జరిగింది? అంత శ్రమ ఏం జరిగింది? స్టెఫను విషయంలో అంత శ్రమ. ఎవరు ఈ స్టెఫను అంటే, ఇదే అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలో సేవ విస్తరిస్తూ ఉంది. సంఘము అభివృద్ధి అవుతూ ఉంది. సంఘంలో ఒక చిన్న విభేదాలు వచ్చినాయి భోజనం పంచే విషయంలో, ఆహారం పంచే విషయంలో. అప్పుడు అపోస్తుల దగ్గరికి కొందరు వెళ్ళి వాళ్ళని అడిగితే, మేము వాక్యాన్ని బోధించకుండా ఈ ఆహారం పంచే పనిలో ఉంటే ఎలాగా? మీలో కొందరిని మీరు ఏర్పరచుకోండి, ఆ పరిచర్య కొరకు వారిని ప్రత్యేకం చేద్దాం అని అంటారు. అప్పుడు ఒక 7గురిని అక్కడ ఏర్పాటు చేసుకుంటారు. వారిలో ఒకడైన వ్యక్తే స్టెఫను. అప్పటికే పరిశుద్ధాత్మతో నింపబడుతూ దేవుని పనిలో చాలా ఉత్సాహంగా ఉంటాడు. ఆ వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. దేనికి అంటే భోజనాలు వడ్డించడానికి, సంఘంలో భోజనాలు వడ్డించడానికి. దేనికి చెప్పాలి మీరన్నా? దేనికి? భోజనాలు వడ్డించడానికి. కానీ పరిశుద్ధాత్మతో నింపబడి చాలా విశ్వాసంగా ఉంటాడు. ఇటువంటి వ్యక్తితో కొందరు పెద్దలు, అప్పట్లో యాజకులుగా, శాస్త్రులుగా, పరిసయ్యులుగా పిలువబడుతున్న కొందరు తర్కిస్తారు. దేవుని వాక్యాన్ని గురించి తర్కిస్తారు. ఎప్పుడైతే తర్కించారో ఈ స్టెఫను వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పాలి. వాళ్ళకేం తెలుసు? యెహోవా దేవుడే దేవుడు, మోషే ధర్మశాస్త్రం అందు ఏముందో అదే. ఇప్పుడు ఈ యేసుక్రీస్తు దేవుడు కాదు, మెస్సయ్య రాబోతున్నాడు. ఇప్పుడు మీరు ఈయన దేవుడు అంటారేంది అని చెప్పి వాళ్ళ యొక్క భావన. కాదు, ఈయనే అనేక మంది ప్రవక్తల ద్వారా పలికిన మెస్సయ్య, ఆయన వచ్చాడు అని చెప్పే ప్రయత్నంలో ఆదికాండములో అబ్రహాము మొదలుకొని క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వరకు క్షుణ్ణంగా తెలియజేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. క్షుణ్ణంగా పిన్ టు పిన్ అర్థమయ్యే రీతిలో చెబుతాడు. ఈ చెప్తూ చివరిగా ఏమంటాడంటే, యేసుక్రీస్తే దేవుడు, ఆయన్నే ఆరాధించాలి, ఆయనే తండ్రి ద్వారా పంపబడ్డాడు, ఆయనే ఈ లోకానికి వచ్చాడు,
సర్వ మానవాళి ద్వారా వాళ్ళందరూ రక్షించబడాలని ఆయనే తన రక్తాన్ని సిలువలో కార్చాడు. ఆయనే మరణించాడు. ఆయనే పాతిపెట్టబడి మరణము ఆయనను బంధించలేదు కనుక ఆయన తిరిగి లేచాడు. ఈ గాస్పెల్ చెప్పాడు, ఈ సువార్త చెప్పాడు. ఈ సువార్త చెప్పి ఇటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఎక్కడైనా ఉంచగలమా? మనం ఎక్కడైనా దాచగలమా? ఒక మందిరంలో దాచగలమా? లేదు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఎక్కడైనా ఉంచగలం? కేవలం పలానా చోట నిలబడి మనం ఆరాధించగలం, అంతే అని ఈ మాటలు చెబుతూ ఉన్నప్పుడు వాళ్ళకి కోపం వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళు యెహోవా దేవుని పేరట ఓ మందసం ఉంటుంది. ఆ మందసాన్ని ఓ మందిరంలో పెట్టుకుని వాళ్ళు ఆరాధిస్తూ వచ్చారు పూర్వీకులు. ఎప్పుడైతే ఒక వ్యక్తిని చూపించి ఈయనే దేవుడు, ఈయనే సర్వమానవాలను రక్షించాడు, ఆయన్ని మీరందరూ సిలువ వేసి చంపేశారు, ఆయన తిరిగి లేచాడు, ఆయన గొప్ప దేవుడని ఎప్పుడైతే చెబుతున్నారో వీళ్ళల్లో విపరీతమైన కోపం వచ్చేసింది. విపరీతమైన కోపం. ఆ కోపాన్ని తట్టుకోలేక రాళ్ళు తీసుకుని ఆయన తరుముకున్నారు. ఒక కొండ మీద తీసుకెళ్ళారు, రాళ్లతో కొట్టారు. ఆయన పెద్దగా అరిచాడు. పెద్దగా అరిచి, యేసు ప్రభువా వీళ్ళందరినీ క్షమించు, వీళ్ళందరి మీద నా మరణానికి సంబంధించిన దోషం రానియకుండా చేయి, యేసు ప్రభువా వీళ్ళని క్షమించని మోకాళ్ళేసి మొక్కుతున్నాడు దేవుణ్ణి. యేసుక్రీస్తు వారు స్టెఫెను మరణించే సమయంలో ఎలా ఉన్నాడు తెలుసా? లేచి నిలబడ్డాడంట. గెడు చపలు కొడదాం, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు స్టెఫెను మరణించినప్పుడు ఆయన ఆత్మ ఆయన దగ్గరకు చేరుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు లేచి నిలబడి ఘనపరిచాడు. ఎందుకంటే ధైర్యముగా, అయ్యో నన్ను చంపేస్తారేమో వీళ్ళు, నన్ను బాధ పెడతారేమో వీళ్ళు అని చెప్పి ఏమాత్రం తొనక్కుండా పిన్ టు పిన్ వాళ్ళు ఏ ధర్మశాస్త్రం అయితే నమ్ముతున్నారో అదే ధర్మశాస్త్రం నుంచి యేసుక్రీస్తు ఏ రీతిగా వచ్చాడో చెప్పాడు. కానీ ఆ సమయంలో ఆయన్ని మరణించాడు, చనిపోయాడు. అప్పుడు వీళ్ళందరూ ఏం చేశారంటే, వాళ్ళలో సౌలు కూడా ఉన్నాడు, సాక్షిగా ఉన్నాడు. అప్పటికే సౌలు క్రైస్తవులను హింసిస్తున్నాడు, ఇంటింటికి తిరుగుతున్నాడు, మందిరాలకు తిరుగుతున్నాడు. ఎక్కడ క్రైస్తవుడు అని చెబితే వాళ్ళని పట్టుకుని లాక్కొచ్చి హింసిస్తున్నారు. ఈ స్టెఫెను చనిపోయిన తర్వాత, చంపబడిన తర్వాత వీళ్ళందరూ వ్యతిరేకస్తులు అందరూ కలిసి సంఘాల మీదకి వెళ్ళిపోయారు. యెరూషలేము సంఘం మీదకి వెళ్ళిపోయారు. అంతేకాదు దేవుని బిడ్డలని పిలువబడుతున్న వారి దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఏం చేశారు ఒకసారి చూడండి. అక్కడ మనం బైబిల్లోనే 8వ అధ్యాయం మొదటి వచనం, ఒక వచనం చదవండి. 8వ అధ్యాయం మొదటి వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములయందు చెదిరిపోయారు. గొప్ప హింస ఎక్కడ కలిగింది? యెరూషలేము సంఘంలో. ఆ సమయంలోనే వీళ్ళు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. అందుకే ఇక్కడ 19 వచ్చిన ఉందండి, స్టెఫెను విషయములో కలిగిన శ్రమను బట్టి. ఆ విషయంలో కలిగిన శ్రమది, వ్యతిరేకత, అందరూ చెదిరిపోయారు. ఈ చెదిరిపోయిన వారు అలాగనే ఉన్నారంటే కాదు, సువార్తను ప్రకటించారు. మళ్ళా చెబుతున్నా, మళ్ళా జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు కూడా చెదిరిపోతున్నారు సంఘంలో నుంచి. ఎందుకో తెలుసా? పాస్టర్ గారు సరిగ్గా పట్టించుకోలేదని, పాస్టర్ గారి భార్య ఏదో అందని, పిల్లలు ఏదో అన్నారని, సంఘంలో పాటలు ఇవ్వలేదని, సంఘంలో ఘనపరచలేదని. అర్థమవుతుందా? అందరి పేరు చెబుతున్నారు మైక్లో, మా పేరు చెప్పలేదని. ఇప్పుడు కూడా వెళుతున్నారు సంఘాలు వదిలిపెట్టి. కానీ అది కాదు ఇది. వీళ్ళు ఎవరంటే, నేను సంఘములో ఉండి చనిపోవటం కంటే నన్ను రక్షించిన దేవుని గురించి ఎక్కడికో ఒకసాటికి వెళ్ళి ప్రకటించాలనే ఒక తీర్మానం కలిగిన వాళ్ళు వీళ్ళు. హల్లెలూయా. రక్షించబడ్డ నేను ఊరికినే ప్రాణం పోతే ప్రయోజనమే ఉంటాయి?
రక్షించబడిన నేను ఏ విధంగా రక్షించబడ్డాను, ఎవరు నా రక్షణ కారణమని ఊరూరు చెప్పాలి అని ఒక తెగింపుతో వెళ్ళిన వ్యక్తులు. అలాగని సంఘముతో కనెక్షన్ లేని వారు కాదు, యెరూషలేము సంఘముతోనే కాంటాక్ట్లో ఉన్నవారు, కలిసి ఉన్నవారు. హల్లెలూయా. తెగదెంపులు చేసుకున్న వాళ్ళు కాదు. ఈరోజు కొందరిని ఆపి, బ్రదర్ ప్రార్థనకి వెళ్తున్నారంటే వెళ్తున్నాం. ఎంతకాలం నుంచి వెళ్తున్నారు అంటే ఆ మాట అడగండి మీరు ఎవరినన్నా కొందరిని. మేమా ఒకప్పుడు ఒకసాటికి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం. అప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఇప్పుడు ఎక్కడికి ఎందుకు వెళ్ళారు, ఇక స్టోరీ ఉంటుంది. ఒక్కటి ప్రయోజనకరమైన స్టోరీ కాదు. అంటే ఇప్పటికీ మారుతున్నారు కానీ ఈ కారణంతో కాదు, వాళ్ళకి ఘనత లేదని, వాళ్ళు చెప్పిన మాట సేవకుడు వినలేదని, వాళ్ళు చెప్పినట్లు చేయలేదని. దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేయండి. సంఘం అనేది యేసుక్రీస్తు యొక్క కుటుంబం. హల్లెలూయా. సంఘం అనేది ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించింది, ఎవరిది కాదు. దీనికి ఒక పేరు పెట్టారు, క్రీస్తు వెలుగు సంఘం అని. దట్స్ ఆల్. ఈ సంఘం ఎవరిది కాదు, ఎవరిది? యేసుక్రీస్తుది. ఈ సంఘానికి కాపరెవరు? యేసుక్రీస్తు. హల్లెలూయా. నేను కూడా ఆయనతో పాటు పనిచేస్తాను, మీరందరూ కూడా పనిచేస్తున్నారు, అంతే. అది గొప్ప ధన్యత. యేసుక్రీస్తు జత పని వారుగా ఉండేది సంఘములోనే. ఒక సంఘములో నువ్వు కట్టబడ్డప్పుడు ఆయనతో కలిసి పనిచేస్తున్నావు. బ్రదర్ మీరు ఎక్కడ ఉద్యోగం? ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీ పేరు చెబుతారు. అంత పెద్ద కంపెనీయా? ఎంత ఘనతో కదా. అంతకంటే గొప్ప ఘనత ఏం తెలుసా? క్రీస్తుతో పాటు నేను పని చేస్తున్నాను. హల్లెలూయా. ఒక సంఘములో ఉన్నాను. ఈ రీతిగా సంఘంలో నుంచి వెళ్ళి వాళ్ళు ఫినేకేలో, కుర్పురాలో సువార్త ప్రకటిస్తూ అంతియొకయాకు వచ్చారంట. అంతియొకయాకి వెళ్ళి అక్కడ కూడా వారు కుటీంగా కూడుకుని ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు వారిని లీడ్ చేస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు వారిని ప్రేరేపిస్తున్నప్పుడు పక్కన ఉన్న గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ సువార్త ప్రకటిస్తుంది, అంతియొకయాకి వెళ్ళింది ఎవరు చెప్పాలి? భోజనాలు వడ్డించిన 7 కాదు, 12 మందిలో ఉన్న అపోస్తులు కాదు. ఎవరు మరి? సాధారణమైన విశ్వాసులు చెదిరిపోయారు. విశ్వాసులు మరి ఎటువంటి క్వాలిఫికేషన్ లేదు వాళ్ళకి. మరి ఇప్పుడున్న బీటీహెచ్ లేవు, ఎంటీహెచ్ లేవు, ఏ పాస్టర్ గారు ట్రైనింగ్ లేదు. అంతియొకయాకి వెళ్ళి ఇంట్లో కూడుకుంటూ, ఎక్కడో చోట కూడుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, సువార్త ప్రకటిస్తూ ఒక సంఘముగా ఏర్పడ్డారంట. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చెప్దాం హల్లెలూయా. వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గృహ సంఘాలను మర్చిపోయాం. తెలుసా? ఇంట్లో కూడుకోవటం మర్చిపోయాం. ఇప్పటికీ ఎప్పటికీ గృహ సంఘాలను మనం మర్చిపోకూడదు. అక్కడే దేవుడు సంఘాన్ని ఆశీర్వదించేది. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థనకి రమ్మంటే, చర్చికి రమ్మంటే కొందరు వెనకాడతారు, కానీ మీ ఇంటికి రమ్మంటే కొందరు వస్తారు. మీ ఇంట్లోకి వచ్చి కూర్చోమంటే కొంతమంది కూర్చుంటారు ప్రార్థన చేయించుకోవడానికి. వాళ్ళే ఒకానొక రోజు పరిశుద్ధాత్మ ద్వారా తాకబడి విడుదల పొంది సంఘంలో సభ్యులుగా మారతారు. దేవునికే మహిమ కలుగును గాక. ఇలాగానే బైబిల్లో ప్రతి సంఘం కట్టబడింది. ఇలాగానే ఈరోజు పెద్ద పెద్ద సంఘాలుగా పిలువబడుతున్న వారు కట్టబడ్డారు, కానీ గృహ సంఘాలను మర్చిపోయారు, గృహ కూడికలను మర్చిపోయారు. గృహ కూడిక అంటే ఎవరికి తెలియదుగా. ఎవరికి తెలిసిద్దా? పెద్దగా తెలియదు. పక్కింటి వాళ్ళని పిలుచుకుంటాం, ఎదురింటి వాళ్ళని పిలుచుకుంటాం, అంతేగా.
ఎవరికి తెలియదు. ఈరోజు ఒక ప్రార్థన పెట్టాలంటే మినిమం అందరికీ తెలియాలి. ఓ భలే పెట్టారు ప్రార్థన, స్వీట్స్ పెట్టారు, హాట్ పెట్టారు, కూల్ డ్రింక్స్ ఇచ్చారు, మంచి భోజనం పెట్టారు. ఇది దీనివల్ల సువార్త వెళ్తుందంటే లేదు. ప్రార్థన పెట్టిన వారి కుటుంబం బయటపడుతుంది, ఘనత బయటకు వస్తుంది, డంబం బయటకు వస్తుంది. ఈరోజు సువార్త అంతరించిపోవటానికి సంఘాలను కారణం ఏంటంటే ప్రారంభం ఏ విధంగా సంఘమైందో దాన్ని మర్చిపోయారు. సంఘం ఏ విధంగా ప్రారంభించబడిందో దాన్ని విడిచిపెట్టారు. ఆది అపోస్తల సంఘం ఎలా కట్టబడింది? ఇంటింట తప్పక కూడుకుంటూ రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు ఆసక్తి చూపారంటాడు. మీకు తెలుసా, ఇప్పుడు కూడా మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో గృహ సంఘాలు మాత్రమే ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. గృహ సంఘాల ద్వారానే సంఘాలు విస్తరించబడతాయి, సేవ విస్తరించబడుతుంది. ఈ అంతియోకయలో మొదటిగా ఆ సంఘం విస్తరించబడింది. అది ఆ నోట తెలిసి ఎక్కడికి వెళ్ళిందంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఆ యెరూషలేము సంఘానికి వెళ్ళిపోయింది ఆ వార్త. ఆ యెరూషలేము సంఘానికి ఆ వార్త వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఆలోచించి మాట్లాడుతున్నారంట. చూడండి, బైబిల్ ఉన్నవారు చూద్దాం. వాళ్ళందరూ ఆలోచించి చక్కగా బర్నబాని పంపించడానికి ఆలోచిస్తున్నారు. 20-22 వచ్చిన చదవండి ఒకసారి. 11:20-22 వచ్చినారు. కుబ్రీలు కొందరును కురేనీలు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రకటించిరి. ప్రభు హస్తము వారికి తోడయుండును గనుక నమ్మిన వారు అనేకులు. వారిని కూర్చిన సమాచారము యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకయ వరకు పంపిరి. బర్నబాను అంతియోకయ వరకు పంపారు. వాక్యమించిన ప్రియదేవుని బిడ్డారా, మనం జాగ్రత్తగా ఆలకిద్దాం. హల్లెలూయా. ఒకసారి పక్క వాళ్ళని పలకరించండి. ఉన్నారా? ఎందుకంటే నేను ఎందుకు ఉన్నారా అని అడుగుతున్నానంటే, సత్యం చక్కగా వస్తూ ఉన్నప్పుడు నిన్ను కాన్షియస్లో ఉంచడానికి దురాత్మ ఊరుకోదు. ఆ ఒక్క మాట తప్ప మిగిలినవన్నీ వినిపించింది. అదే ఇప్పుడు నేను మరంట అని ఒక చిన్న కథ చెప్పడం ప్రారంభించానుకో, ఎంత చక్కగా వింటారో. హల్లెలూయా, ఎంత చక్కగానే వింటారు, నిజం. కానీ దేవుని వాక్యాన్ని మనం అంతకంటే ఎక్కువగా గ్రహించాలి. ఇక్కడ ఒక ఆయన పేరు ఉంది, ఆయన పేరు బర్నబా. ఆయన ఎక్కడ ఉంటాడంటే యెరూషలేము సంఘంలో ఉంటాడు. యెరూషలేము సంఘానికి అంతియోకయలో ఉన్న గృహ సంఘం గురించి వార్త వెళ్ళింది. అరే భలే బాగా వాళ్ళు నడుపుతున్నారంట, సువార్త చెబుతున్నారంట చుట్టుపక్కల వారికి. వీళ్ళకి మనం ఏదో ఒక సహాయం చేయాలి. వాళ్ళు ఎవరు? విశ్వాసులు. గురవయ్య గారికి ఏమో పాట పాడటం వచ్చు, ఇంకొక ఆయనకేమో వాక్యం చెప్పడం వచ్చు. వాళ్ళిద్దరే ఉన్నారు. గురవయ్య గారిని కూడా పాటతో పాటు కొద్దిగా వాక్యం చెప్పేటట్టు తర్ఫీదు చేద్దాం. ఈ వాక్యం చెప్పి ఆయనకు కూడా కొద్దిగా పాటలు పాడతాం, తర్ఫీదు చేద్దాం. మరి ఎవరు పంపిద్దాం? బర్నబాని పంపిద్దాం. బర్నబా మంచి టీచర్. హల్లెలూయా. మరి ఇంకొకళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు స్త్రీలను ఎలా నడిపించాలో నేర్పిద్దాం, భార్యాభర్తలకు ఎలా చెప్పాలో నేర్పిద్దాం. మరి ఎవరిని పంపిద్దాం? బర్నబాని పంపిద్దాం. ఆయన మంచి టీచరు. అలాగ ఆలోచించుకుని సంఘం నుంచి బర్నబాని పంపించారు. ఈ బర్నబా ఎటువంటి వాడు తెలుసా? చాలా మంచి ప్రేమ కలిగిన వాడు. హల్లెలూయా. ఇతను లేవీయుడు, లేవీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. ఇతనికి యేసేపు అనే పేరు. ఇతన్ని హెచ్చరిక పుత్రుడు అంటారు. ఇతను ఏంటి అంటే, ఇతని పరిస్థితి ఆది అపోస్తులు వాక్యం చెబుతున్నప్పుడు ఆ వాక్యాన్ని విని, ఆ వాక్యాన్ని పట్టుకుని, దాన్ని గ్రహించి నమ్మి పరిచర్య కొరకు తనకున్న భూమి అంతా అమ్మేసి వేలంతా తీసుకొచ్చి అపోస్తుల దగ్గర పాదాల దగ్గర పెట్టేశాడు. మంచి ప్రేమ కలిగిన వాడు.
హల్లెలూయా. ఇడికి చెప్దాం హల్లెలూయా. చాలా ప్రేమ కలిగిన వాడు, యేసయ్య ప్రేమని భూమి అంతా తీసుకెళ్ళాలని తన ప్రయత్నం. అటువంటి వ్యక్తి, ఈ వ్యక్తిని పంపిద్దాం, ఈ వ్యక్తి అయితే కరెక్ట్. ఎందుకు ఈ వ్యక్తిని పంపిద్దాం? మరొక క్వాలిటీ కూడా ఉంది ఈ వ్యక్తి దగ్గర. ఏందో తెలుసా? సౌలు అధికారంతో అపోస్తలులందరిని చంపాలి అని బరిగెడుతున్నాడు. యేసుక్రీస్తు దర్శించాడు, యేసుక్రీస్తు మాట్లాడాడు, సౌలు జీవితం మారిపోయింది. అననీయతో మాట్లాడాడు, అననీయ వచ్చాడు, సౌలు కళ్ళు తెరిపించాడు, బాప్తిస్మం ఇప్పించాడు. అంత అయిపోయింది. సౌలు యేసే క్రీస్తు అని చెప్పి ఆ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు. అలా ప్రకటిస్తూ అపోస్తులు ఎక్కడ ఉన్నారని చెప్పి అపోస్తుల దగ్గరికి వెళ్ళాడు. అపోస్తుల దగ్గరికి వెళ్తే అపోస్తులు ఎవరు ఆయన్ని చేర్చుకోవట్లా, దగ్గర రాని ఇట్లా. ఎందుకు చెప్పండి? ఆయన చంపుతాడనే భయం. రే రాత్రి అంతా మనతో ఉంటే రాత్రి పైకి లేచి చంపేస్తాడేమో మనల్ని. ఎందుకంటే క్రైస్తవులనే పిలువబడిన వారిని, సంఘంలో ఉన్న వారిని ఈడ్చి చంపిన వ్యక్తి, హింసించిన వ్యక్తి. ఈ వ్యక్తి మారాడు, మారు మనసు పొందాడు. కానీ శిష్యులు, యేసుక్రీస్తు శిష్యులుగా ఉన్నవారు, అపోస్తులుగా పిలువబడుతున్న వారు ఎవరు నమ్మడం లేదు ఈ విషయాన్ని. దూరం చేస్తున్నారు ఆయన్ని, దగ్గర రానివ్వట్లా. ఆయన ఏం కలవాలనుకుంటున్నాడు, వీళ్ళేం కలవనిట్లా. ఆ టైంలో బర్నబా పౌలుని కలుసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చెప్దాం హల్లెలూయా. పౌలుని కలుసుకున్నాడు. చూద్దాం ఒకసారి వాక్యాన్ని. 9వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 26, 27 వచ్చిన చదవండి ఒకసారి. అతడు యెరూషలేములోకి వచ్చి శిష్యులతో కలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు, కానీ అతడు దేవుని శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడ్డారు. ఎవరు అతను అంటే పౌలు. భయపడ్డారు, అమ్మో ఇతనితో కలుసుకుంటే ఏమైద్దు అని. అయితే బర్నబా, అబ్బా ఈ మాట నాకు చాలా ఆనందం అనిపించింది. అతనిని దగ్గరకు తీసి, అదా నేను నమ్మానండి యేసయ్యని, నేను మారానండి, నన్ను యేసయ్య కలుసుకున్నాడండి, యేసయ్య క్రీస్తు నేను కొన్ని ప్రదేశాల్లో వాక్యం చెబుతానండి, సువార్త చెబుతానండి, నా జీవితం యేసయ్య కోసమేనండి అని చెప్పి అపోస్తుల దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుతుంటే అపోస్తులు, వద్దురా బాబు నీతో మా స్నేహం, నేను నమ్మడానికి లేదు అని అంటుంటే బర్నబా ఒక్కడే తెగించి, బర్నబా ఒక్కడే ప్రేమతో పౌలు దగ్గరికి వెళ్ళి దగ్గరకు తీసుకున్నాడంట. హల్లెలూయా. నాకు తెలిసి పౌలు హృదయం మారిపోయి ఉంటుంది ఆ దెబ్బతో. ఇంతమంది నన్ను వ్యతిరేకిస్తుంటే నువ్వు ఒక్కడివే నన్ను అర్థం చేసుకున్నావు. ఆమేన్ కదా. మన జీవితంలో కూడా అందరూ వ్యతిరేకిస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి మనల్ని హత్తుకుంటే ఎంత బాగుండవు, ఎంత బాగుండవు, ఎంత బాగుండవు. హల్లెలూయా. నిజప్రియదని బిడ్డారా, మనం దగ్గర తీసుకునే వారిగా ఉండాలి, అందరం దూరం చేసుకోకూడదు. వాళ్ళు ఏ సమయంలో ఏ పరిస్థితిలో ఉన్నారో వాళ్ళని దగ్గర తీసుకోవాలి. కొందరు నిన్ను నమ్మరు నిన్ను, కానీ నమ్మి దగ్గర తీసుకున్నప్పుడు వాళ్ళు ఎలా పనిచేస్తారో చూడండి ఒకసారి. హల్లెలూయా. పౌలుని బర్నబా దగ్గర తీసుకున్నప్పుడు పౌలు యొక్క ఆనందం మనం చూడలేమేమో బహుశా. చాలా ఆనందించుంటాడు. తర్వాత అపోస్తల యొద్దకు తోడుకుని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచిననియు ప్రభువు అతనితో మాట్లాడననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా అర్థమయ్యే రీతిలో, వాళ్ళు అర్థం చేసుకునే రీతిలో, ఇతను మనవడే, ఇతను మనం నమ్మొచ్చు, ఇతన్ని యేసయ్య కలుసుకున్నాడు, యేసు నామము కోసం నిందలు అవమానాలు భరించడానికి, మరణించడానికి కూడా ముందుకు వచ్చాడు. ఇప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. త్యాగశీలి, మంచివాడు. సహోదరులారా అర్థం చేసుకోండి, అతన్ని కూడా మనం కలుపుకుని వెళ్దాం.
బర్నబాని ఊరకనే అంతియోక్య పంపిలా, బర్నబాలో ఉన్న నైపుణ్యతను బట్టి బర్నబాని అంతియోక్య సంఘానికి పంపించారు. ఆ సమయంలో పౌలు శిష్యులతో కలిసి పరిచర్య చేస్తూ తార్సులోకి వెళ్ళిపోయాడు. తార్సులో ఆగిపోయాడు సువార్త చెప్పుకుంటా. బర్నబా అంతియోక్య సంఘానికి వెళ్ళాడు, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు. ఎంత హెల్ప్ చేశాడంటే వాళ్ళందరూ ప్రభువుని హత్తుకునే విధంగా సహాయం చేశాడు. హల్లెలూయా, అందరం చెప్తాం హల్లెలూయా. ప్రభువుని హత్తుకునే విధంగా, ప్రభువును విశ్వసించే విధంగా. వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినాలి. మంచిదేందో మీరు కుటుంబాలుగా దేవుని మాటలు ధ్యానిస్తూ కుటుంబాలుగా గృహకూడికలు పెట్టుకోవడం వల్ల కొంతమందికి ఇలాంటి మనం టీచింగ్స్ చేయొచ్చు. కొంతమంది దేవుని నమ్ముతారు, బాప్టిస్టాలు తీసుకుంటారు, కానీ దేవునిలో నడవటం తెలియదు. నడవటం అంటే ఏం తెలుసా? ఆదివారం ప్రార్థనకి వెళ్ళి హల్లెలూయా ఆమేన్ అంటాం, అంతవరకు తెలుసా? మిగిలిన తెలీదు. ఎప్పుడైతే మీరు కుటుంబాలుగా దేవుని ఆరాధిస్తూ ఉంటారో ఇటువంటి వారిని గ్రహించి వాళ్ళకి యేసుని హత్తుకోవటం ఎలాగా, ఆరాధించటం ఎలాగా నేర్పించవచ్చు. బర్నబా అంతియోక్య సంఘానికి వెళ్ళి, మీరు సువార్త చెబుతున్నారు, చక్కగా ఒకసారి ఏర్పడ్డారు, కానీ ఇంకా మీరు ప్రభువుని ఎలా హత్తుకోవాలి, ఇంకా మీరు దేవుని సువార్తలు ఇంకా ముందుకు ఎలా సాగాలి, బర్నబా నేర్పించాడు వాళ్ళకి. బర్నబా వాళ్ళని మంచి ట్రైన్ చేశాడు. నాకు తెలిసి ప్రతి సంఘములో అనేక మంది బర్నబాలు ఉన్నారు. నమ్మిన వారందరికీ ఎటు చప్పలు కొట్టండి హల్లెలూయా. ప్రతి సంఘంలో ఉంటారు చాలామంది బర్నబాస్, కానీ వాళ్ళని బయటకు తీసుకురావాలి మనం. చాలామంది చక్కగా బోధించే వాళ్ళు ఉంటారు. ఇక్కడ బర్నబా అందరిని టీచ్ చేస్తూ ఎదగజేస్తూ, నేను మంచి లీడర్ ఉన్నాయని అనుకోవాలా. అమ్మయ్యా, ఆ 12 మధ్యలో ఇరుక్కుపోయి నేనేందో జనానికి తెలియదు, ఇప్పుడు నేను ఒక్కడే లీడర్ని, ఈ అంతియోక్య సంఘానికి నేను పాస్టర్ అయిపోతాను అనుకోవాలా. ఆహా, ఈ మాట వింటుంటే కొంతమందికి అవును కదా అనిపించింది. కొంతమంది ఒక 6-7 ఏర్పడితే ఒక 2 నెలలు ప్రార్థన జరిగితే ఈ చిన్న కూటమిని సంఘం చేస్తే నేనే పాస్టర్ని అయిపోతే ఎంత బాగుండో అనుకుంటారు. ఎందుకంట బర్నబా అలా అనుకోవాలా. బర్నబా ఏం చేసలేదు సార్, అక్కడి నుంచి బయలుదేరి, అరే నేను పౌలు అక్కడ తార్సులో ఉండాలి కదా, మనవాడిని వెతుక్కుందాం, తీసుకొద్దాం, మేమిద్దరం కలిసి పనిచేద్దాం, మేమిద్దరం కలిసి సంఘంలో పనిచేయాలి. నాకున్న నైపుణ్యత నాకుంటుంది, పౌలుకున్న నైపుణ్యత పౌలుకు ఉండొచ్చు. వెతుక్కుంటా వెళ్ళి పౌలుని తీసుకుని వచ్చాడంట. హల్లెలూయా. మీకు ఎంతమందికి ఇది అర్థమవుతుందని నాకు తెలియదు, కానీ ఈ మాటలు అర్థం చేసుకుంటే ఎంత తగ్గింప దేవుని పరిచర్యలో అనిపిస్తుంది. బర్నబాని సంఘం ఎన్నుకుని పంపిస్తే బర్నబా తను తగ్గించుకుని పౌలు తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు సంఘంలో విభేదాలు మొట్టమొదటిగా ప్రారంభం ఎక్కడి నుంచి అంటే ప్రైడ్. నాకంటే అతనేం ఎక్కువ కాదు, నేనే ఎక్కువ. ఆమె చూస్తుంది కానీ నన్ను బలకరీల, నన్ను పట్టించుకోవాలి. ఇదే ప్రైడ్. నేను ఆమె దగ్గరికి వెళ్ళాలా, ఆమె నా దగ్గర రావాలా, అతని దగ్గరికి నేను వెళ్ళాలా, అతను నా దగ్గర రావాలా. ఇదే సంఘాలు సువార్త లేకుండా, ఎదుగుదల లేకుండా, కేవలం బయటకు మొటికి అందంగా కనపడుతూ లోన అందహీనంగా ఉండిపోయింది. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డారా, సంఘం యేసుక్రీస్తుని ప్రతిబింబించే విధంగా ఉండాలి. హల్లెలూయా. యేసుక్రీస్తుని ప్రతిబింబించాలి. చూడండి, అక్కడ బర్నబా పాస్టర్ అవ్వట్లేదు, కానీ బర్నబా వెళ్ళి పౌలుని తీసుకుని వచ్చాడు. వారిరువురు కలిసి అనేక దినాలు అక్కడ పనిచేశారంట. హల్లెలూయా. అనేక దినాలు కలిసి
ప్రేమతో నేను మనందరికీ ఒక సంఘంగా పిలుపునిస్తున్నాను. మనందరం కలిసి పనిచేద్దాం. నాతో ఏకీభవించిన వారు ఆమెను చెప్పండి. కలిసి పనిచేద్దాం, కలిసి దేవుని రాజ్యాన్ని స్థాపిద్దాం, కలిసి దేవుని వాక్యాన్ని బోధిద్దాం, కలిసి ఈ సంఘ స్వార్థ సేవను విస్తరింపచేద్దాం. కలవాలి. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట్టులో శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలి మనందరం. ఆమేన్, హల్లెలూయా. శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలి. అది ముందుకు వెళ్ళాడు, అక్కడ తీసుకొచ్చాడు. వారు ఇరువురు కలిసి ఆ సంఘములో ఐక్యంగా ఉన్నతంగా ప్రార్థన చేస్తూ ఉన్నతంగా సేవ చేస్తూ ఉన్నారు. చూడండి ఇప్పుడు దేవుని బిడ్డ, ఇలా సేవ జరగటానికి ఇంతవరకు మనం ఆగుదాం. ఇలా సేవ జరగటానికి అక్కడ ప్రాముఖ్యంగా ఏంటంటే అంతియోకియాలో గృహ కూడికలు, కుటుంబ సంఘాలు కట్టబడటం, కుటుంబంగా సంఘాలుగా కట్టబడటం. ఈరోజు ఈ మాట మరలా మనం నెమరు వేసుకుంటున్నాం అంతే. ఒకప్పుడు మన కుటుంబం, ఈ మాట అంటున్నాను నేను, చాలా సంతోషంగా ఉంది. హల్లెలూయా. ఒకప్పుడు మన కుటుంబం కూడా ఇలాంటి గృహ కూడికల్లో చాలా ముందు ఉంది కదా. అప్పట్లో ఉన్నవాళ్ళు అందరం దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి వారం గృహ కూడికలు, ప్రతి వారం దేవుని యొక్క అద్భుత కార్యాలు, ప్రతి వారం స్వస్థతలు, గృహ కూడికలు, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతూ సంఘం విస్తరిస్తూ ఉన్న సమయం. ఇప్పుడు మరలా ఎందుకు రాకూడదు అవి? మరలా ఎందుకు మరొక అంతియోకయ సంఘంగా మనం కట్టబడకూడదు? మరొక అంతియోక సంఘంగా బయట వారికి సహాయం చేసి స్వార్థ పనిలో సహకరించేవారిగా మనం ఎందుకు ఉండకూడదు? ఎవరు తక్కువ ఉన్నారు మనలో? హల్లెలూయా. మనలో బర్నబాస్ ఉన్నారు. ఆమేన్. మనలో ఫిలిప్పులు ఉన్నారు. మనలో అనేక మంది పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు. దానికి ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. మొదటిగా మనం ఏం చేయాలంటే ఇళ్లల్లో ఆ గృహ కూడికల్లో మనం నేర్చుకునే వారికి ఉండాలి. చూడండి, ఒకసారి ఒక చిన్న వచనాన్ని మీకు నేను చూపిస్తాను. రోమికి రాసిన పత్రిక 16వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 3-4 వచనాలు. ఒకసారి, క్రీస్తు యేసునందు ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను మరియు వారి ఇంటనున్న సంఘమునకు వందనములు చెప్పుడి. ఈ మాట కోసమే మాట్లాడు. ఎవరి ఇంటనున్నా చెప్పాలి. ఎవరి ఇంటనున్నా? అకుల ప్రిస్కుల ఇంటనున్న సంఘమునకు నా వందనాలు చెప్పండి. పౌలు అంటున్న మాట ఇది. అకుల ప్రిస్కుల సంఘం ఎక్కడుంది? వారి ఇంట్లో ఉంది. హల్లెలూయా. ఎక్కడుంది చెప్పండి? వాళ్ళ సంఘం వారి ఇంట్లో ఉంది. ప్రియ కుటుంబ సభ్యులారా, మరి మీ ఇంట్లో కూడా ఈ చిన్న సంఘం ప్రారంభించబడితే ఎంత బాగుంటుంది. హల్లెలూయా. ఏదో ఒక రోజు, ఏదో ఒక పూట, వారంలో ఏదో ఒక సమయం మీ ఇంట్లో కూడా మీరు ఇంటి చుట్టుపక్కల వారిని పిలిచి ఒక చిన్న కూటమిగా ఏర్పడితే ఎంత బాగుండు. అకుల ప్రిస్కుల ఏం పని చేస్తారు తెలుసా? డేరాలు కుట్టుకునే పని. టెంట్ హౌస్లో పనిచేసేవాడు, డేరాలు కుట్టేవాడు. పౌలు వారిని కలుసుకుని వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు అప్పటికే దేవుడు అంటే తీవ్రత కలిగిన వారు. వాళ్ళు పౌలుతో పాటు మిషనరీ యాత్రకి వెళ్ళిపోతారు. ఎక్కడంటే అక్కడ పరిచర్య చేస్తారు. వారింట్లో కూడా ఒక బలమైన సంఘాన్ని కట్టారు. ఆ సంఘానికి పౌలు అంటున్నాడు, నా వందనాలు చెప్పండి, నా వందనాలు చెప్పండి. ఈరోజు సంఘం అంటే ఏమనుకుంటున్నారంటే పెద్ద షెడ్, ఓ పెద్ద బిల్డింగ్,
అదే సంఘం అనుకుంటాను. అవును, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందరో అక్కడ నేనుంటాను. హల్లెలూయా. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మిమ్మల్ని అందరూ నేను ప్రోత్సహిస్తున్నాను. మనందరం గృహ సంఘాలు తిరిగి మనం ప్రారంభించాలి. మన 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 కుటుంబంలో మనకు అనుకూలమా, మీకు అనుకూలమైన సమయంలో మన చుట్టుపక్కల వారితో కూడి మనం ప్రార్థన చేయాలి. మనకిచ్చిన రక్షణను మనం నిర్లక్ష్యం చేసుకోకూడదు. మరొక 10 మందికి ఆ రక్షణ వెళ్ళే విధంగా, ఆ సువార్త వెళ్ళే విధంగా మనం పనిచేయాలి. హల్లెలూయా. ఇప్పుడే మీరు చెల్లి ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ఎంతమంది ఆ ప్రార్థనలో ఉన్న ఆమెలో ఉన్న బాధను మీరు ఎంతమంది గమనించారు? నేను పూర్తిగా పరిశుద్ధాత్మపూర్ణుడిగా ఆనందించాను. ఎందుకంటే దేవుని ఆత్మలో తను ఆనందించుతుంది. ఎప్పుడైతే తన నోరు తెరిచి యేసు నామాన్ని ప్రార్థన చేయడం ప్రారంభించిందో తనలో ఉన్న ఆ తప్పు, తనలో ఉన్న అవిధేయత బయటకు వచ్చి ఏమని తెలుసా, నా భర్తకి నేను పూర్తి విధేయత కలిగి ఉన్నట్టు సహాయం చేయండి అయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. మనము రక్షించబడటం గొప్ప విషయంగా, రక్షించబడిన తర్వాత ఆ రక్షణను కొనసాగించుకుంటూ మరొక వ్యక్తికి పంచాలనుకున్నాం చూడు, అప్పుడే పరిశుద్ధాత్మతో మనం బలపడతాం. దాన్ని ఎప్పుడైతే నువ్వు నిర్లక్ష్యం చేస్తావో ఉన్న రక్షణ కూడా పోగొట్టుకుంటావు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు అనుకుంటున్నావు నేను ఎక్కడ ఉంటే అక్కడ మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్తున్నాను నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడికి వెళ్తున్నాను. నేను పెద్ద సేవకులు వాక్యాలు వింటున్నాను. నేను చాలా తెలుసు అనుకుంటున్నావు. కానీ నో, మంచిది. కానీ నీ ఇంట్లో గృహ సంఘం ఉందా? అనుదినం ప్రార్థన జరుగుతుందా? ఆ ప్రార్థనకు పక్కింటి వాళ్ళని ఎవరైనా పిలిచేవా? ఎప్పుడైనా కనీసం టిఫిన్ ఇచ్చి వారిని కూడా ఆ ప్రార్థనలో ఏకీభవించినట్టు చేసేవా? చేయలేదంటే నీ రక్షణని ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నావు. దేవుడు నిన్ను వినియోగించుకోవాలనుకుంటున్నాడు. నీ ద్వారా స్వార్థం చెప్పాలనుకుంటున్నాడు. అకుల ప్రిస్కుల ఒక బలమైన జంట అండి బైబిల్లో. ఒక బలమైన జంట. ఎలాంటి వాళ్ళు తెలుసా? అకుల ప్రిస్కుల ఒక విద్వాంసుడు, అంటే ధర్మశాస్త్రం గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి సువార్త చెబుతూ వస్తే ఆ వ్యక్తిని ఇంట్లో చేర్చుకుని ఆ వ్యక్తికి తర్ఫీదు ఇచ్చారు దేవుని వాక్యం ఎలా చెప్పాలో. ఓ హల్లెలూయా. తెలుసా మీకు? ఆ వ్యక్తికి ట్రైనింగ్ ఇచ్చిన వారు. ఎలా వచ్చింది? ప్రతిదినం వారు ఆ కుటుంబ సంఘం. హల్లెలూయా. ప్రతిదినం. ప్రియా దేవుని బిడ్డలారా, నా కుటుంబ సభ్యులారా, ఉన్నదా మన కుటుంబాల్లో ఆ కుటుంబ ప్రార్థన? చూడండి 2వ అధ్యాయంలో బైబిల్లో రాయబడి ఉంది. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 46-47 వచనం చదవండి ఒకసారి. మరియు వారు ఏక మనస్కులై వారు ఏ మనసులయ్యారంట? ఏక మనసు. కుటుంబంలో భార్యాభర్తలు ఒకటవ్వండి. చాలామంది, నేను ప్రేమతో చెబుతున్నాను, కొంతమంది ప్రార్థన చేయండి అని అంటే భర్త చెబితే నువ్వు చేసుకో, నువ్వు పడుకో, నేను చేసుకుంటా, నేను పడుకుంటా. రక్షణ, దేవుడిచ్చిన రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు. యేసుక్రీస్తు మన కొరకు రక్తము చిందించి మరణించాడు. నీ నా శాపమును ఆయన సిలువలో మోసాడు. నీ నా పాపము రోగమును మోసాడు ఆయన. మనం చేసిన పాపానికి శాపానికి ఆయన బలైపోయాడు. ఆయన మరణించి తిరిగి లేచాడు. ఈరోజు భార్యాభర్తలు చాలామంది ప్రార్థనలకు వెళ్తారు, ఉపవాసాలు ఉంటారు, కానీ కలిసి ప్రార్థన చేయడానికి నువ్వు చేసుకుని పడుకో, నేను చేసుకుని పడుకుంటా. ఎంతమంది లేరు వీళ్ళు? అదే దేవుడు కోరుకుంటుంది. వారేక మనస్కులై తప్పక కూడుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా. ఏక మనస్కులై కూడుకోవాలి భార్యాభర్తలు. మీ పిల్లల్ని కలుపుకుని ప్రార్థన చేయాలి. నీ భర్త అవిశ్వాస, నీ భార్య అవిశ్వాస అయినా పర్లా, నువ్వు ప్రార్థన చేయి. ఒకరోజు వారే మారు మనసు పొందుతారు.
ఓ విశ్వాసి అయిన భార్య, నీ భర్త అవిశ్వాసి అయితే నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటావా లేదా? బైబిల్లో ఉంది ఈ మాట. ఓ విశ్వాసి అయిన భర్త, నీ భార్య అవిశ్వాసి అయితే నువ్వు కాపాడుకుంటావా లేదా? బైబిల్లో ఉంది ఈ మాట. మీ ఇద్దరు ఒకరినొకరు కాపాడుకోకపోతే ఇప్పుడు మీ పిల్లలు పరిశుద్ధులు, రేపు అపవిత్రులు అయిపోతారు. జాగ్రత్త. రక్షించబడ్డామండి మేము. ఆయన శక్తి దగ్గర బాప్తీసం తీసుకున్నాం. ఎవరు ఆయన? పెద్ద ఆయన. ఈ మధ్య ఇంకోటి కూడా వచ్చింది, నేను యోర్దాను నదిలో బాప్తీసం తీసుకున్నా. అయితే ఏందండి? యేసుక్రీస్తు తీసుకున్న యోర్దాను నదిలో నేను బాప్తీసం తీసుకున్నా. వెల్ డన్, మంచిది. కానీ స్వార్థ ప్రకటిస్తున్నావా? నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉందా? నీ బిడ్డలను శిష్యులుగా తయారు చేసావా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శిష్యుల్ని మందిరంలో తయారు చేయటం అదొక వంతు అయితే, ముందు తల్లిదండ్రులు తమ బిడ్డల్ని యేసుక్రీస్తు శిష్యులుగా తయారు చేయాలి. ఎక్కడ చేయాలి చెప్పండి? పీటర్ ఎక్కడ చేయాలి? ఇంట్లో. రేయ్, పిల్లలు 3 సంవత్సరాలు ఉంటాయి, అరే అంటున్నారు. ఎవరిని? తండ్రిని. ఏంటమ్మా మీ పాప ఏంది, మీ డాడీ అతన్ని రే అంటుంది. వాళ్ళ అమ్మ పిలుస్తుంటే విన్నదిలేండి. ఎవరమ్మా? వాళ్ళ అమ్మ పిలుస్తుంటుంది. వాళ్ళ అమ్మ అరే అందంట వాళ్ళ నాన్ని, ఈ పిల్లని అరే అంటుంది. అంటే ఏమి నేర్పించాం మనం? అదే కూర్చుని హల్లెలూయా స్తుతి మహిమ, దేవుడు గొప్ప దేవుడు, వాక్యాన్ని నేర్పిస్తూ పాటలు నేర్పిస్తూ ఆరాధనలో ఉంటే వాళ్ళే నీ మొట్టమొదట శిష్యులుగా మారుతారు. హల్లెలూయా. సువార్త అక్కడ ప్రకటించాలి మనం. సిగ్గుసేటండి, ఈరోజు గృహ సంఘాలు లేవు, కుటుంబ ప్రార్థనలు లేవు. సీనియారిటీ ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు కదా? బైబిల్ 20 సార్లు చదివా, ప్రయోజనం ఏంది? ఇంట్లో ప్రార్థన ఉందా? మీ అబ్బాయిని శిష్యుడిగా చేసేవా? యూత్ మీటింగ్కి పంపించి పెద్ద ఆయన చెబితే మారిపోవటం, ఆయన చెబితే మారటం కదా, ముందు మీ ఇద్దరిని చూస్తున్నాడు ఆయన. దేవునికే మహిమ కలుగును గాక. పిల్లలు ఎవరిని చూస్తారు? ఫస్ట్ ఎవరిని చూస్తారు? చెప్పాలి, ఎవరిని చూస్తారు? తల్లిదండ్రులనే. పిల్లలకి భాష ఎక్కడి నుంచి వచ్చింది? పిల్లల దగ్గర నుంచి, తండ్రి దగ్గర నుంచి. ఈ తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా కర్ణాటక వెళ్తే కన్నడ వచ్చింది ఎవరికి? పిల్లలకి. ఉద్యోగరీత్యా యూపీ వెళ్తే హిందీ వచ్చింది. ఉద్యోగరీత్యా కలకట్ట వెళ్తే బెంగాలీ వచ్చింది. ఉద్యోగరీత్యా ఆంధ్ర వస్తే తెలుగు వచ్చింది. ఉద్యోగరీత్యా ఫారిన్ వెళ్తే ఇంగ్లీష్ వచ్చింది. ఎక్కడి నుంచి వస్తుంది ఈ భాష? తల్లిదండ్రుల దగ్గర నుంచి. మరి ఎన్ని తెలుసుగా నీకు? ఇన్ని తెలుసుగా? భార్యాభర్తలు బాప్తీసం తీసుకున్నారుగా. ఎందుకని? తినటానికి టైం ఉంది, తిట్టుకోవడానికి టైం ఉంది, కొట్టుకోవడానికి టైం ఉంది, ప్రార్థన చేయడానికి టైం లేదు. బర్నబా వెళ్ళి చెప్పింది ఏందో తెలుసా? ఇదే, ప్రభువుని ఎలా హత్తుకోవాలో నేర్చుకోండి. హల్లెలూయా. ప్రభువుని ఎలా హత్తుకోవాలో నేర్చుకోండి. వాక్యం వింటున్న ప్రియమైన బిడ్డ, మిమ్మల్ని అందరినీ, నేను కూడా ప్రోత్సహించుకుంటున్నాను. ప్రతిదినం మీరు ప్రార్థనలో ఉండాలి. కుటుంబ ప్రార్థన. హలో, చాలామంది ఉద్యోగాల కోసం వెళ్తున్నారు, వర్క్ కోసం. కుదరట్లేదు. రేపు నీ కూతురు నీ కొడుకు జైల్లో ఉంటే, పోలీస్ స్టేషన్లో ఉంటే ఉద్యోగంకి వెళ్తావా? స్టేషన్ దగ్గరికి వెళ్తావా? సమాధానం చెప్పాలి. ఉద్యోగాన్ని సెలవు పెట్టాలా? వ్యాపారం మానేయాలా? అది మానేయకుండా సెలవు పెట్టుకోవాలంటే ఈరోజే సమయాన్ని పెట్టుకోవాలి మనం. హల్లెలూయా. ఈరోజే సమయాన్ని కేటాయించుకోవాలి. ప్రార్థనకి సమయం ఇవ్వాలి. భయంకరంగా ఉండే ప్రియ దేవుని బిడ్డ, విన్నారో లేదో వార్త? 9వ తరగతి చదువుకున్న ఒక పాపని వెంబడిస్తూ చెప్పిన మాట, తన ప్రేమకు ఒప్పుకోలేదని
ఇంటికి వెళ్ళి వేట గొడవలతో నరికిన ఒక కుర్రోడు. భయంకరంగా లేదు ఈ వార్త. 14 సంవత్సరాల పాప. ఏం తెలుసు? ఆ పిల్ల ప్రేమీ లేదంట, నరికేసాడు. ఎక్కడా తప్పు? పేరెంట్స్. ప్రేమతో చెబుతున్నాను ప్రియమైన పిల్లలు, సువార్త నా చేతికి వచ్చింది, సువార్త నా చెవికి వచ్చింది. నేనేం చేశాను? ఆ సువార్తను నమ్మి మరొక వ్యక్తికి సువార్తలా నా కుటుంబం మారాలి. హల్లెలూయా. దానికి ఏమి పెద్ద మనమేం చేయాల్సిన అవసరం లేదు. 30,000 40,000 చీట్లు వేసి స్టేజీలు కట్టి బాక్సులు పెట్టి సువార్త చెప్పాల్సినంత అవసరం లేదు. ఇంటిలో కూర్చుని రోజు మీరు ప్రార్థన చేయండి. రోజు మనం ప్రార్థన చేద్దాం. ఒక్కరోజు కేటాయించండి, 1 గంట కేటాయించండి. నీకు వీలైతే పక్క ఇంటి వాళ్ళు పిలిచి వాళ్ళతో ప్రార్థన చేయి, చాలు. అంతే, సువార్త వెళ్ళిపోతుంది. హల్లెలూయా. సువార్త వెళ్ళిపోతుంది, రక్షణ బయటకు వస్తుంది, సంఘాలు ఆశీర్వదించబడతాయి, సంఘాలు ఎదిగిపోతాయి. ఇట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం.